పార్టీ అనేది నెంబర్ 1. రెండోది అభ్యర్థిని వీళ్ళు ఏం చూస్తున్నారంటే డబ్బు. పాత అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెడతాడంటే ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థి 25 కోట్లు దొరికాడు అనుకోండి, వాళ్ళని పెట్టండి. అదే రూట్ లో నడుస్తుంది ఇప్పుడు. అంతే. మరి ఇప్పుడు ఆ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒకవేళ అదే కనుక జరిగితే? ఏముంది, ఆల్రెడీ ఎదురు తిరగడం, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, లేకపోతే గనక నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎంతమంది కానీ ఎమ్మెల్సీలు వేస్తారు? నెక్స్ట్ వచ్చినప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటది కాబట్టి ఏమైనా శాసన మండలిని 250 సీట్ల కింద ఏమైనా విస్తరిస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ తీసుకుంటే ఆయన ఇప్పుడు 3 మీద పోటీ పడాలి. వాస్తవానికి 3 కలిస్తే విజయం మాది అనుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు గారు ఆయన ఇండివిజువల్గా వెళ్తున్నాడు, ఆ కలవపూడి శివ ఆయనే వెళ్తున్నాడు, ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు. వీళ్ళు 3 కాదనుకుని ఇప్పుడు ఆయన గెలవాలి, ఆయన పోటీ పడాలి అంటే అది ఇటువంటి నిర్ణయాలు అనవసరంగా కెలుక్కున్నట్టు అవదా మార్పులు? ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే రఘురామకృష్ణరాజే ఒక రాంగ్ స్టెప్ ఎప్పటి నుంచినో ఉన్నప్పుడు ఒక ప్లాన్డ్ గా ఉండాలా. అలా కాకుండా ఏదైనా నాకు ఇస్తాడే చచ్చినట్టు ఎవరి కోసం ఇస్తాడు, నేనే మొత్తం నడిపాను జగన్ని అని ఆయన భ్రమలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళేంటి అట్లాంటి భ్రమల్ని ఎవడైనా సరే ఎదురోడు మన ప్రత్యర్థిని తిడుతున్నాడంటే సంతోషపడతాడు కానీ పక్కకి తెచ్చుకుని కూర్చోబెట్టుకోడు. కాబట్టి పక్కన పెట్టేశాడు. 3 పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత ఈయన చివరికి అయ్యో లక్ష్మణ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బాబు ఏదో ఒకటి చేయండి అంటే సరే కండవా కప్పారు. కప్పిన తర్వాత నేను 100 కోట్లైనా ఖర్చు పెట్టగలను,